లేరు. ఎందుకంటే ఇక్కడనే మన కర్నూలు జిల్లాలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది. మా తల్లి కూడా అదే కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివింది. ఫ్రీ సీటు, కొనుక్కునే సీటు కాదు, ఫ్రీ సీటు. మా తల్లి ఇదే కర్నూలు మెడికల్ కాలేజ్లో. ఈ కర్నూలు మెడికల్ కాలేజ్కి ఒక చరిత్ర. ఏంది చరిత్ర అంటే, పక్కనున్న మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, అంటే తెలంగాణ ఈ పక్కనున్న కర్ణాటకలో కానీ, లేకుంటే ఆ పక్కనున్న అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా కూడా సకాలంలో వైద్యం ఎక్కడ చేయించుకోవాలా అనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్కి వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది కర్నూలు మెడికల్ కాలేజ్. అటువంటి గొప్ప హిస్టరీ ఉన్న కాలేజీలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ ఏమి ఇప్పుడు వ్యాపారం చేయాలా, ఏనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలి. మా సుధీర్ అన్న చెప్పినాడు ఏమని, 22 మెడికల్ కాలేజీలు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు అని. ఆ 22 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు ఎవరికి ఇచ్చినాడన్నా? వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళకి